వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని రాష్ట్రపతి సంతకం అయితే అది చట్టం కాబోతూ ఉన్నది. అటు లోక్సభలో రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. మరి మరోవైపు మైనార్టీలందరూ కూడా వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ బిల్లు వల్ల వక్ఫ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో స్వయం ప్రతిపత్తిని కోల్పోతే మైనార్టీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ గారు చెప్పండి, అసలు వక్ఫ్ బిల్లు కేంద్రం దాని మీద ముందుకెళ్తా ఉంది, మీరేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తుంది, దానివల్ల జరిగే నష్టం ఏంటి? దాదాపు 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి ఒకటి తర్వాత ఒకటి మైనారిటీ కమ్యూనిటీని టార్గెట్ చేస్తుంది. గతంలో ట్రిపుల్ తలాక్ అని తీసుకొచ్చింది. కొన్ని మెంబర్స్ని ముందు పెట్టి వాళ్ళు చూపిస్తున్నారు ముస్లిమ్స్ చాలా హ్యాపీగా ఉన్నారని. అప్పుడు ట్రిపుల్ తలాక్లో కేసు బుక్ అయితే జైలుకు వెళ్తే సంపాదించే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఒకవైపు వాళ్ళు చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్కు మంచి గురించి చేస్తున్నామని, కానీ కంప్లీట్లీ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ టార్గెట్ చేయడం వలన ఒకటి తర్వాత ఒక నష్టమే అవుతుంది. మాబ్ లించింగ్ జరుగుతుంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, మస్జిద్ల మీద అటాక్లు అవుతున్నాయి, శంషాన్ మన ఖబరస్థాన్ మీద అటాక్ అవుతుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ మీద అటాక్ చేసిన వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ఇది ఒక పర్సనల్ డొనేట్ చేసిన ప్రాపర్టీ. అది ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ కింద దీని ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ రావాలి, దీని ద్వారా వీళ్ళకి బెనిఫిట్ కావాలనే ఆలోచనతో వాళ్ళు వక్ఫ్ చేసినారు. సొంత ప్రాపర్టీ వాళ్ళు వక్ఫ్ చేసుకున్నారు. ఇది ప్రభుత్వం ప్రాపర్టీ కాదు. ప్రభుత్వం దీనికి ఇచ్చింది ఏం లేదు. అంటే ఎవరైతే కొంత ఆస్తులు ఉండి డబ్బులు అధికంగా ఉన్న వాళ్ళ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత చారిటీ కింద ల్యాండ్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, వాట్ ఎవర్. దానికి ఏంటంటే ప్రభుత్వము ఏం చెప్తుందంటే ప్రభుత్వము దానికి కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ దగ్గర. మేము ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అపాయింట్ చేస్తా అంటాం. డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అపాయింట్ చేస్తే ఏం జరుగుతుంది, ఆయన ఏం డిసిజన్ తీసుకుంటాడు, దానికి ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్స్ అనేది రాస్తుంది ఫస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ ప్రకారమే జరగాలి. ఇప్పుడు ఇండైరెక్ట్లీ ఫండమెంటల్ రైట్స్ మీద అటాకు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్. దీనికి కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసే ప్రయత్నము. ఇంకోటి ఏంటంటే అంబానీ ఇల్లు కూడా దాని వర్క్ ప్రాపర్టీ మీద ఉంది. ఆయన ఎన్నో ప్రాపర్టీ, ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డ్యామేజ్ చేస్తూ ఒక పర్సనల్ బిజినెస్ మ్యాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ గురించే చట్టం తీసుకొచ్చారు. గతంలో కూడా వ్యవసాయదారుల మీద కూడా నల్ల చట్టం తీసుకొచ్చారు. చట్టం ఎవరి గురించి తీసుకొచ్చినారు, వ్యవసాయదారం అంటారు. వ్యవసాయ వాళ్ళు అంటారు, వాళ్ళకేసి వచ్చినారు, అరే మాకు ఇది లాసు, మాకేం అవసరం లేదు. ఎందుకు, అది ఆల్రెడీ అంబానీ గురించి ఇచ్చి ఉన్నారు. అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళ పెద్ద బిజినెస్ మ్యాన్లకు సపోర్ట్ చేయడానికి ఒక ఈ దేశంలో కంప్లీట్ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డ్యామేజ్ చేస్తున్నారు. ఇంకేం లేదు, వాళ్ళ మోటో ఒకటే, వీళ్ళని కొట్టాలి, వాళ్ళని ఇవ్వాలి. ఇప్పటి వరకు అయితే వక్ఫ్ సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో జిల్లాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో దాని మీద అధికారం వక్ఫ్ బోర్డ్ చైర్మన్కి ఉండేది. ఇది కొత్త చట్టం వల్ల ఆ అధికారాలు దాని మీద పెత్తనం మొత్తం కూడా కలెక్టర్లకు అధికారం బదలవుతుంది. దానివల్ల ఈ ప్రాబ్లం సపోర్ట్ ఉంటుంది కదా. లేదు, ఇప్పుడు ప్రాబ్లం ఏముంటుందంటే 80% ప్రాపర్టీ రెవెన్యూ తోటే డిస్ప్యూట్ ఉంటుంది. ఒక 20% వేరే డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎవరైనా కబ్జా ఉంటుందా, అది వేరే విషయం. కానీ 80% ప్రాపర్టీ వచ్చేసి రెవెన్యూ తోటే డిస్ప్యూట్ ఉంటుంది. రెవెన్యూ అంటే కలెక్టరు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు కలెక్టరు రెండు ప్రభుత్వందే. రెవెన్యూ చేతిలో ఇచ్చినారనుకోండి, వాళ్ళు ఉన్న ఒకటే దెబ్బకైనా 80% తీసుకుంటారు. ఆ కంప్లీట్లీ ఆయన చేతిలో ఉంటుంది. ఆయనకి ఇస్తే కథం, ఏం మిగలదు. అంటే ఈ ఒక కంప్లీట్ ముస్లిం ప్రాపర్టీని, ముస్లిం కమ్యూనిటీని కంప్లీట్ డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా వాళ్ళ వేరే కమ్యూనిటీ నుంచి మెంబర్ కూడా పెట్టాలని వాళ్ళ ఆలోచన ఉంది. ఈ మెంబర్ పెడితే ఇప్పుడు ఇట్లనే మీరు మఠం ఉంటుంది, మఠంలో ఏమైనా ముస్లిం మెంబర్ పెడతారా, క్రిస్టియన్ మెంబర్ పెడతారా, సిక్ మెంబర్ పెడతారా? పెట్టరు. ఇవాళ ముస్లింకి అయింది, రేపు క్రిస్టియన్కి అవుతుంది, రాబోయే రోజుల్లో సిక్కులకు అవుతుంది. అందరికీ వాళ్ళ ఉన్న పర్సనల్ మీద అటాక్ అవుతూనే ఉంది. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వీళ్ళ లక్ష్యం ఒకటే అండి, ఎలక్షన్ గెలవాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ఇద్దరు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయాలి, హిందూని ముస్లింలు రెచ్చగొట్టాలి, ప్రజల్లో ఓట్లు దన్నుకోవాలి, వాళ్ళ ప్రభుత్వంలో ఎంజాయ్ చేయాలి. ఇంకేం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బోర్డులో సంబంధించి ఇన్కమ్ జనరేట్ అవుతుందో బోర్డు పరిధిలో ఉండడం వల్ల కొంత ఇన్కమే జనరేట్ అవుతుంది. ప్రభుత్వం పరిధిలో వస్తే దీని మీద ఆధారపడకుండా ప్రభుత్వమే కొంత గ్రాంట్లు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు బిల్లు ద్వారా. ప్రభుత్వం పరిధిలో వస్తే రెవెన్యూ కంట్రోల్ ఇస్తా అంటున్నారు. రెవెన్యూ ఒకటే దెబ్బకి ఉన్న ప్రాపర్టీ అన్ని 80% వాళ్ళతోటే డిస్ప్యూట్ ఉంది. ఇమీడియట్ వాళ్ళు తీసుకుంటే ల్యాండ్ మిగిలితే ఆదాయం వస్తుంది, అది కూడా తీసుకుంటారు, ల్యాండ్ కూడా పోతుంది, ఆదాయం కూడా పోతుంది. ఏమొస్తుంది? ఓన్లీ ప్రజలకి చెప్పి మేము ఇట్లా చేస్తున్నాం, మీ మంచి గురించి చేస్తున్నామని మాటల వరకే పరిమితము.
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది ఏం లేదు. ఇది ప్యూర్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇది మా ఫండమెంటల్ రైట్ మీద, ఎందుకంటే దీని ద్వారా మా పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుంది, దీని ద్వారా ఎన్నో మంది బతుకుతున్నారు, దీని ద్వారా మసీదులు నడుస్తున్నాయి, దీని ద్వారా ఖబరస్థాన్కి మెయింటెనెన్స్ అవుతుంది, అన్నీ ఈ ఇన్కమ్ ద్వారానే జరుగుతుంది. కానీ వీళ్ళు చెప్పేది మేము ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ పవర్స్ అన్ని తీసుకుపోయి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేసి, కలెక్టర్కి ఇచ్చేసి ఉన్న పరపడి కూడా దోసుకునే ప్రయత్నం చేస్తారు. మీరేమో ఇట్లా ఎడ్యుకేషన్ వస్తుంది, ఇట్లా మెయింటెనెన్స్ అవుతుంది మీరు చెప్తున్నారు, మిస్యూజ్ అవుతున్నాయి. కొంతమంది వరకు మాత్రమే ఈ వర్క్ఫోర్స్ ద్వారా కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు, ఎక్కువ మందికి అన్యాయం జరుగుతుంది. మేము అందరికీ న్యాయం చేసేలా ఈ బిల్లును రూపొందించాం అని చెప్పేసి అవునండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు మీరు మానిటరింగ్ పెట్టండి. మీరు పవర్లు రెవెన్యూకి ఇస్తామంటే రెవెన్యూతోటే డిస్ప్యూట్ ఉంది కదా, 80% ల్యాండ్కి రెవెన్యూతోటే డిస్ప్యూట్ ఉంది. మీరు చేసేది ఏంటంటే రెవెన్యూతోటే డిస్ప్యూట్ ఉంది, రెవెన్యూకి ఇచ్చేస్తామంటారు. రెవెన్యూకి ఇచ్చేస్తే మా దగ్గర ఏం మిగులుతుంది, వక్ఫ్ బోర్డుకి ఏం మిగులుతుంది, ఏం మిగలదు. ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అంటే ఈ అన్ని ప్రాపర్టీని తీసుకునే ప్రయత్నము ఎవరు. ఇంకోటి ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చినారు. లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఏం చేస్తారు, వాళ్ళు 12 సంవత్సరం అయిపోతే వాళ్ళ కబ్జా గెలుప అంటే వీళ్ళ సొంత మనుషులు దాని మీద కబ్జాలు ఉన్నారు. వీళ్ళ అంబానీ అదానీ వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళ ల్యాండ్స్ మీద కబ్జాగా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంకి లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు కింద అంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఎంత భూమి ఉండొచ్చు అనుకుంటున్నారు అంటే చాలా కోట్లు ఇప్పుడు కూడా మన తెలంగాణలో కోట్ల ఎకరాలు ఉంటాయి, లక్షల ఎకరాలు ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఈ ఉన్న దానికి ప్రొటెక్షన్ చేయండి. మీరు ప్రభుత్వం ముందు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర చట్టం ఉంది, గతంలో చేసిన చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ద్వారా మీరు ఏదన్నా జ్యుడిషియల్ పవర్ ఇచ్చి వాళ్ళకి ఏమన్నా మానిటరింగ్ చేస్తూ అట్లా మీరు ప్రొటెక్ట్ చేయండి. మీకు మంచి ఆలోచన ఉంటే, ప్రజల పట్ల ముస్లిం పట్ల మీకు మంచి ఆలోచన ఉంటే మీరు ప్రొటెక్షన్ చేయాలి. కానీ మీరు ల్యాండే తీసుకుంటాము మేము ఏదో ఇస్తామని చెప్పి ఇచ్చేది ముందే ల్యాండ్ తీసుకుంటున్నారు. ల్యాండ్ తీసుకున్న తర్వాత ఏం మిగులుతుంది, 80% వాళ్ళకే పోయిన తర్వాత ఏం మిగలదు, ఏం ఇయ్యరు. ఉన్న దాని మీద ముస్లిమ్స్ అన్ని కొట్టే ప్రయత్నం మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మసీద్ ఉంది, వక్ఫ్ బోర్డు చట్టం అంతా వాళ్ళ చేతిలో పోయిన తర్వాత మసీద్ ఎక్కడ ఉంటుందండి? ఇది మసీద్కి ఏం పేపర్లు ఉంటాయి? అంటే ఈజీ కాదు కదా మసీదులు కానీ ల్యాండ్స్ అన్ని లాక్కోవడం. మీరు చూస్తూనే ఉన్నారు, బాబరీ మసీద్ చూసినారు, ఏం జరిగింది? బాబరీ మసీద్ ఏముండే, దానికి ఎట్లా చేసినారనేది అన్నీ తెలుసు. ఇప్పుడు ఇంకా ఏం మిగలదు. దాని తర్వాత సంబల్ మసీద్ ఉంటుంది, ఇంకో మసీద్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందంటే మసీద్ కింద మూర్తులు ఉన్నాయని తోవడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం మిగిలేదు. ఇప్పుడు ఈ చట్టం కూడా తీసుకొచ్చి ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ద్వారా ఈ మసీదులని కూలగొట్టడము, ఖబరస్థాన్లు తీసుకోవడము, దర్గాలు తీసుకోవడం అన్ని తీసుకునే ప్రయత్నం చేసి ముస్లిమ్స్ అంతా రోడ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 99% ఆఫ్ వెరిషన్ అయిపోయింది బిల్లుకి సంబంధించి. ప్రెసిడెంట్ సైన్ అయితే బిల్లు చట్టం కాబోతా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీగా, మైనార్టీ నేతలుగా మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? లేదండి, ఇప్పుడు అయితే దీనికి ఆల్రెడీ చెన్నైలో కోర్టులో, ఆల్రెడీ మద్రాస్ కోర్టులో నేను పిటిషన్ వేసినారు. సుప్రీంకోర్టులో కూడా యాచిక ఆల్రెడీ పిటిషన్ వేసేసినారు. ఇంకా మేము ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితులు ఆగదండి ఇది. ఎందుకంటే గతంలో మీరు CANRC కూడా చూసినారు, మీరు రైతు చట్టం కూడా చూసినారు. ఈ అన్కాన్స్టిట్యూషనల్ చట్టాలు కోర్టులో ఆగవు. వీళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు. రాత్రి 2 గంటలకి అయిందండి, రాత్రి 2 గంటల వరకు చేసి ఎట్టి పరిస్థితుల్లో కావాల్సింది వేసేయాలని. మీ ఇంట్రెస్ట్ ఏముంది? మీరు త్రిబుల్ తలాక్ అంటారు, ఆర్టికల్ 370 అంటారు, ప్రజల ముస్లిం మంచి గురించి అంటారు. అన్నీ చెప్పనీకి వరకు మాత్రమే పరిమితం ఉంది. మీకు మా రైట్స్ ఎట్లా తీసుకోవాలనే ఆలోచన ఉంది. రైట్స్ మీదనే మీరు కొడుతున్నారు, మా రైట్సే తీసుకుంటున్నారు మీరు, మా ఫండమెంటల్ రైట్స్నే కొడుతున్నారు. ఈ కంట్రీలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ అన్కాన్స్టిట్యూషనల్ బిల్ తీసుకొచ్చి మీరు ఎక్కడి వరకు ఆగుతారు? కోర్టులో పోతాం, డెఫినెట్లీ దీనికి తీసేస్తాం. అంటే ఏవైతే వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయో వేల ఎకరాల, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. కొంతమంది సంపన్నులు, ధనికులు, పేద వర్గాలు, ముస్లిం నుండి పేద వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి, వారి విద్య కోసం, ఆరోగ్యం కోసం చారిటీగా ఇస్తున్న డబ్బుల సంపద మీద, ముస్లింల సంపద మీద, వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న సంపద మీద బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కన్ను పడింది. వాటిని తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి ఏవైతే వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు మేలు చేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తామని, దీన్ని వెనక్కి తీసుకునేందుకు గతంలో వ్యవసాయ చట్టాలను ఎట్లయితే పోరాటం చేసి వెనక్కి తీసుకునేలాగా చేసినామో ఈ వక్ఫ్ బిల్లు మీద కూడా న్యాయ పోరాటం చేస్తే వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ చెందిన మైనార్టీ నేతలు నిజాముద్దీన్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, హైదరాబాద్ తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.